హలో హాయ్ ఫ్రెండ్స్, అస్సలం వలైకుమ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏమిటంటే కడపలో ఫేమస్ ఎక్కువగా పులుసు పురుగులు, మా సైడ్ అయితే సారాయి పురుగులని కూడా అంటారు. అవి ఎలా చేస్తారు, ఎలా ఉంటాయి అనేది మా చిన్నమ్మ ద్వారా మీకు చేసి చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా వీడియోలోకి వెళ్దాం పదండి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇంకా కావాల్సిన వస్తువులన్నీ చూపిస్తాను ఇక్కడ. ఆ పోపులు, తర్వాత ఎర్రగడ్డలు, టమాటాలు, కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు, తర్వాత ఒక చింతపండు. ఇక్కడ బాండిల్ తీసుకుంది మా అమ్మ. బాండిల్ తీసుకొని అందులో నూనె వేసి కొంచెం హీట్ చేసినారు. హీట్ అయిన తర్వాత ఆ పోపులు, మిరపకాయలు ఇవన్నీ వేశారు. తర్వాత కొంచెం ఫ్రై చేసి లోపల పెట్టుకున్నది. తర్వాత దాంట్లో ఉప్పు, కారం, పసుపు 3 మీకు సరిపాలలో తగినంతగా, మామూలుగా 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంది మా అమ్మ. ఇప్పుడు ఇందులోకి బురుగులు, అంటే ఒక్కోసారి మరమరాలు కూడా అంటారు, అవి వేస్తున్నాము. ఈ ఫ్రై మాదిరి చేసుకోవాలి, కొంచెం హీట్ చేసి బాగా మెతుకుగా లేకుండా ఫ్రై చేసుకుంటారు. ఉప్పు, కారము, తర్వాత పసుపు బాగా పట్టేటట్టుగా మిక్సింగ్ చేసుకోవాలి. ఈ మిక్సింగ్ చేసుకున్న తర్వాత చూడండి, బాగా కొంచెం వైట్లు ఎక్కువ లేకుండా మొత్తం కలర్ మిక్సింగ్ చేసుకోవాలి. ఇందులో మిక్సింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ చింతపండు బాగా పిసికి పెట్టేసుకొని రసం తీసేసుకోవాలి. బాగా పిసికేసుకోవాలి. నెక్స్ట్ ఆ ఉప్పు అంతా తీసేసి పక్కన వేసేసుకుంటాం. తర్వాత ఇందులోకి కొంచెం రసం పొడి, కొత్త రసం పొడి వేస్తాం. మీ సైడ్ ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. కొంచెం అదే మీ రుచికి సరిపడా, మీరు ఉప్పు తినేటట్టయితే ఎక్కువ వేసుకోండి, లేదంటే నార్మల్గా వేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకోవాలి, ఉప్పు కరిగిపోయేటట్టుగా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే అవి వేయించి పెట్టుకుంటున్నారో బొరుగులు లేదా మొరమరాలైనా అనవచ్చు, అవి తీసుకోవాలి. ఇవి నాకు చాలా ఇష్టం అండి, ఈ బొరుగులు అనేటివి.
మా అమ్మ ఎక్స్ట్రా ఉన్నటువంటి తీసి పక్కన పెట్టుకునింది. ఇప్పుడు మనకి ఎన్ని కావాలనో అన్ని వరకు మాత్రమే అందులోకి వేసుకునింది. ఎక్స్ట్రా మనకు అవసరం లేదు, మనం ఎక్కువ తినమన్న వాళ్ళు. ఇప్పుడు ఇది ఈ బొరుగులు, ఈ రకం బొరుగులు నాకు చాలా ఇష్టం నా చిన్నప్పటి నుంచి. ఇప్పుడు ఇందులో ఇంకా ఈ కారాలు, తర్వాత పచ్చిమిర్చి, శనగకాయ పప్పులు ఉంటాయి కదా మీ సైడ్, వేరుశనగ పప్పులు, వేయించిన వేరుశనగ పప్పులు ఇవి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మా అమ్మ కారాలు వేస్తుంది. మీకు ఇష్టం వచ్చినవి వేసుకోవచ్చు, ఇవి ఏం ప్రాబ్లం ఉండదు, బాగా తినడానికి బాగుంటుంది. బాగా మిక్సింగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అట్లా కలపడం చేసుకొని తర్వాత ఇందులోకి టమాటాలు, ఆనియన్స్, కొత్తిమీర 3 వేసుకోవాలి. దీంట్లోకే రసం మనం కలిపెట్టుకున్నాం కదా, ఉప్పు, రసం పొడి వేసి చింతపండు వేసుకోవాలి. కలిపేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది అయిపోయిందండి ప్రాసెస్. నేను ఒక చిన్న పొరపాటు ఏం చేశానంటే, నేను బాగా మిక్సింగ్ అయిపోయిన తర్వాత నాకు తినాలనే ఆతృతతో నేను తినే వీడియో ఎలా ఉంది, మిక్సింగ్ చేసిన తర్వాత ఎలా ఉంది అనే వీడియో చేయడం మర్చిపోయాను. చూడండి, చాలా బాగున్నాయండి. మీరు ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. షేర్ చేయండి, నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి.